హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మహేంద్ర టెక్ ప్లస్ మన ఛానల్లో ఈరోజు మహేంద్ర యువో బండి న్యూ మోడల్ బండి ఈరోజు అయితే రివ్యూకి తీసుకొచ్చాం. ఇక్కడ బానెట్ లేవడానికి కొత్త సిస్టమ్ ఇచ్చేసాడు. అయితే యువోకు న్యూ మోడల్. ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్. ఇది గీత కన్నా మీదికే ఉండాలి, కిందికి ఉండకూడదు. ఇవి వచ్చేసి ఫ్యూజులు, కరెంట్ ఈ నుంచే పాస్ అవుతుంది. యువోకు న్యూ మోడల్ ఇంజన్ మైలేజ్ టెస్ట్కి అయితే చాలా బెనిఫిట్ ఉంది. ఇంజన్ వచ్చేసి బేసిక్స్ అన్నట్టు. ఈ న్యూ మోడల్ బండిలో ఎయిర్ ఫిల్టర్ ఇవ్వకుండా ఎయిర్ ఫిల్టర్ అయితే ఇచ్చేసాడు ఈ బండికి లేటెస్ట్గా. హెయిర్ క్లీనర్ అనేది హెయిర్ బాగా జమ్ అయినాక డిస్ప్లేలో హెయిర్ హీట్గా చూపిస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు బండిలో. బండి హీట్ అయితే ఇలా డిస్ప్లేలో రెడ్ కలర్ వేయడం జరుగుతుంది. ఈ సింబల్ అనేది ఆన్ అవుతుంది. ఫుల్ ఎయిర్ జమ్ అయితే ఇట్లా రెడ్ కలర్లో ఈ సింబల్ ఆన్ అవుతుంది బండికి. న్యూ మోడల్ బండికి అయితే ఇట్లా జాలీ టైప్ ఇచ్చింది, సైలెన్సర్కి ఏం కాకుండా. ఇప్పుడు మనం బ్యాటరీ అయితే చూద్దాం. మనం ఈ బండికి అయితే బ్యాటరీ వచ్చేసి అమ్రాన్ ఇచ్చిండు. మనం ఎక్సైడ్ బ్యాటరీ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఇవ్వలేదు. బ్యాటరీ ఇచ్చిండు. మనం ఈ ట్రాక్టర్కి ముందటి వీల్ వచ్చేసి జేకే టైర్స్ అన్నట్టు. ఇది వచ్చేసి ఆయిల్ పోయినకి ట్రాక్టర్లో. బ్యాక్ వీల్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ ఇచ్చిండు. మనం 14 ప్లే టైర్స్ కానీ రిక్వెస్ట్ చేసాం మేనేజర్ని, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఈ న్యూ మోడల్ బండికి డీజిల్ ఫిల్టర్ అయితే చూద్దాం. ఓల్డ్ మోడల్ బండికి డీజిల్ ఫిల్టర్లు 2 ఇచ్చేది. ఇప్పుడు న్యూ మోడల్ బండి కాబట్టి ఇప్పుడు ఒకటే ఇస్తుండ్రు. న్యూ మోడల్ బండ్లకు 6 ఇయర్ వారంటీ అండ్ డ్యూయల్ క్లచ్. ఈ బండి అనేది గడ్డి చిట్టలు చుట్టడానికి బాగా వర్క్ చేస్తుంది. బండి ఇప్పుడు మీటర్ అయితే నేను చూపిస్తా. ఈ బండికి ఫస్ట్ లైట్ వచ్చేసి హీట్ మీటర్, సెకండ్ లైట్ వచ్చేసి ఇంజన్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆఫ్ అయిపోతుంది. థర్డ్ లైట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్లో ఏమన్నా దుమ్ము జమ్ అయితే లైట్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి పార్కింగ్, థర్డ్ ఏమో న్యూట్రల్, ఫోర్త్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ గురించి. ఇది వచ్చేసి బ్యాటరీ ఇండికేటరు. ఇప్పుడు అయితే పీటీఓ చూద్దాం. ఇది వచ్చేసి పీటీఓ. ఇది వచ్చేసి ముందటికి లోడ్ గేర్, బ్యాక్ ఏమో హై గేర్, మిడిల్ ఉంటే న్యూట్రల్ అన్నట్టు, లెఫ్ట్ అయితే మీడియం. ఇవి వచ్చేసి మెయిన్ గేర్స్ అన్న ట్రాక్టర్కు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రివర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి హైడ్రాలిక్స్ లివర్స్. ఈ పంప్ అనేది డీజిల్ అయిపోయినప్పుడు పనిచేస్తుంది. ఈ పుల్ల అనేది ఎక్సిలేటర్ పుల్ల. బ్లాక్ అనేది హైడ్రాలిక్ ఫిల్టర్. కింది వచ్చేసి ఇది బ్రేక్ టైట్ చేసుకునేది. ఇది వచ్చేసి ఓన్లీ హైడ్రాలిక్ లేకుండా ట్రాలీ లేవనికే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం బండి స్టార్ట్ చేద్దాం. బండి సౌండ్ కీ ఆన్ చేస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అన్నట్టు, ఇట్లా హ్యాండ్ బ్రేక్ చేసుకోవాలి. బండి ఇంజన్ సౌండ్ చూడండి ఎలా ఉందో. స్టార్ట్ చేసా. ఇవి వచ్చేసి పవర్ స్టీరింగ్. ఈ బండికి 2 సిలిండర్లు ఉండడం వల్ల చాలా స్మూత్గా తిరుగుతుంది. ఒక్క చేతులు ఉన్నతోటే హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ బండి ట్రాక్టర్ను. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ అయితే లోడ్ గేర్ ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేస్తాం. బండి ఎలా కదులుతుందో చూద్దాం. లోడ్ గేర్ ఫస్ట్ వేసాం, బండి మూవ్ అనేది స్లోగా ఉంటుంది, చాలా మెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ అయితే సెకండ్ గేర్, లోడ్ గేర్ సెకండ్ గేర్ వేద్దాం. ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. లోడ్ గేర్ సెకండ్ గేర్లో కూడా కొంచెం స్పీడ్ వెళ్తుంది గంతే. ఇప్పుడు లోడ్ గేర్ థర్డ్ గేర్ చూద్దాం. కొంచెం స్పీడ్ వెళ్తుంది గంతే. లోడ్ గేర్ థర్డ్ గేర్లో బండి. లోడ్ గేర్ ఫోర్త్ గేర్ వేసాం.
కొంచెం స్పీడ్ పెరిగింది అంతే, నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పుడైతే మనం మీడియం గేర్లో చూద్దాం. మీడియం ఉన్న ఫస్ట్ వేసాం, బండి ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. చాలా కొంచెం స్పీడ్గా మూవ్ అవుతుంది బండి. మీడియం ఉన్న సెకండ్ వేసాం, ఇంకొంచెం స్పీడ్ పెరిగింది బండి. మీడియం ఉన్న థర్డ్ గేర్ వేసాం, ఇంకొంచెం స్పీడ్ మాత్రం బండి పెరిగింది. మీడియం ఉన్న ఫోర్త్ గేర్ వేసాం, ఇంకొంచెం స్పీడ్ పెరిగింది బండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హై గేర్ వేసి ఫస్ట్ గేర్ వేద్దాం. ఇప్పుడు హై గేర్ వేసి ఫస్ట్ గేర్ వేసాను. ఇప్పుడు బండి ఎలా కదులుతుందో చూద్దాం. బండి మాత్రం నార్మల్గానే వెళ్తుంది. ఇప్పుడు మనం హై గేర్ ఉన్న థర్డ్ గేర్ వేసాం. బండి ఎలా కదులుతుందో, ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. ఇప్పుడు హై గేర్ ఉన్న టాప్ గేర్ ఫోర్త్ గేర్ వేసాం. బండి మరింత స్పీడ్గా వెళ్తుంది. నేను మెల్లగా వెళ్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే బండి మన పవర్ స్టీరింగ్ ఇట్లా కొంచెం తింపుడుతోనే బండి ఫుల్ కట్ ఇట్లా తిరుగుతుంది బండి మాత్రం. ఇప్పుడు మనం బండి రివర్స్ గేర్ వేద్దాం. రివర్స్లో ఎలా వెళ్తుందో చూద్దాం. రివర్స్లో కూడా చూసారుగా, బాగా తింపుడు అవసరం లేదు, కొంచెం లైట్గా తింపుతూనే బండి మాత్రం ఇటు తిరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బండి రివర్స్ గేర్లో కూడా చాలా స్మూత్గా తిరుగుతుంది. హ్యాండిల్ మాత్రం ఎందుకంటే పవర్ స్టీరింగ్ చాలా అల్కగా తిరుగుతుంది. కొంచెం తిప్పడానికి బాగా కట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బండికి హ్యాండ్ బ్రేక్ వేద్దాం. అలా బ్రేక్ దొక్కి ఇలా దీన్ని పైకి లేపాలి హ్యాండ్ బ్రేక్ను. ఇది హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు మనం ఈ బండికి హారన్ చెక్ చేద్దాం. హారన్ చూద్దాం. ఇట్లా హారన్ ఇక్కడ ఇచ్చిండు, కంఫర్టబుల్గా అయితే అనిపించలే నాకైతే. ఇది లైట్స్. ఇది వచ్చేసి డ్యూయల్ క్లచ్ అన్నమాట. ఇది వచ్చేసి బ్రేక్స్ అన్నమాట. మనం ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి ఇచ్చేస్తాం. ఇది వచ్చేసి ఎక్సిలేటర్. ఇది వచ్చేసి జాకీ లిఫ్ట్ దానికి జాక్ పైప్ అన్నట్టు. ఇది వచ్చేసి పీటీఓ రాడ్. మనం రోటివేటర్ ఇట్లా కల్టివేటర్ కొట్టడానికి అది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం సీట్ను ముందుకు వెనుకకు అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అది ఇట్లా పైకి లేపి వెనుకకంటే వెనుకకి వెళ్తుంది సీటు. ఇలా లేపి ముందుకంటే ముందరికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇది వచ్చేసి ఆఫ్ లివరు, ఇంజన్ ఆఫ్ కానీకి. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటాం మనం, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోనికి. సైడ్ స్విచ్ వచ్చేసి ఈ పార్కింగ్కి యూజ్ చేస్తాం, పార్కింగ్ లైట్స్. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నామంటే ఆదర్శ గ్రూప్స్ వారి వినయ్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర తీసుకున్నాం.